బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పరమ దయామయుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. మహాశిలార్ అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని తెలియచెప్తాను. 84వ అధ్యాయము 6వ వాక్యం. మనిషికి ఈ రోజున ఈ ప్రపంచంలో మనిషికి చాలా విషయాలు నచ్చవు. ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషికి అంత రుచించవు. మనిషికి ఏ విషయాలు రుచిస్తాయి అంటే మనసును రంజింపజేసే విషయాలు ఏవైతే ఉన్నాయో సహజంగా తన కంటికి ఇంపుగా ఏవైతే కనబడుతుంటాయో, చెవులకు ఇంపుగా ఏదైతే ఉంటుందో అటువంటి విషయాలే మనిషికి నచ్చుతాయి. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, పరలోకము, మరణాంతర జీవితము, ఇవన్నీ కూడా మనిషికి రుచించినటువంటి విషయాలు. అదేవిధంగా దైవం వైపునకు మరలడము, దైవం వైపునకు వెళ్ళడము, మరణం తర్వాత తిరిగి ఆయన కలుసుకోవడము, సంజాయిషి చెప్పుకోవడం, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మనిషికి నచ్చుతాయండి. ఎందుకంటే తను చేసినటువంటి తప్పులకు సంజాయిషి చెప్పుకోవాలి అన్న విషయం వచ్చినప్పుడు మనిషికి నచ్చుతుందా? ఆ విషయం నచ్చదు. సహజంగా నచ్చనటువంటి విషయాన్ని మనిషి ఏం చేస్తాడు? నిరాకరిస్తాడు, తప్పు అంటాడు, లేకపోతే అది ట్రాష్ అంటాడు. మరణం తర్వాత రాబోయే జీవితం ఎవరు చూసొచ్చారు? అది ఉన్నదా? మరి ఎవరైతే ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారో వారు ఎవరైనా వచ్చి చెప్పారా? ఈ విధమైనటువంటి వితండవాదం చేస్తూ ఉంటాడు. సహజంగా అది ప్రతి మనిషిని అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తున్నారో దానికి ఫలితం అనుభవించాలి. ఈ ప్రపంచంలో అనుభవించకపోతే అనుభవించడానికి మరొక ప్రపంచం రావాలి. దాన్ని మరణాంతర జీవితం ఉంటున్నాము. చేసే పుణ్యాలకు ప్రతిఫలాన్ని పొందాలి. ఈ ప్రపంచంలో పొందకపోతే మరొక ప్రపంచంలో పొందాలి. దాన్ని మనము మరణాంతర జీవితం అని, స్వర్గం అని అంటున్నాము. సోదర మహాశిలారా, దైవం తెలియజేసే విషయం, యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం. అక్కడ దైవం తెలియజేసే విషయం ఏంటంటే, ఓ మానవుడా, నీవు భారంగా బలవంతంగా నీ ప్రభు వైపునకు వెళ్తున్నావు, ఆయనను కలుసుకోబోతున్నావు. మహాశిలారా, ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, ఇన్నక కాదు ఇలా రబ్బిక ఫకదహన్ ములాకీహి అంటాడు. అంటే నీకు ఇష్టం లేదు, ఆయన నిన్ను బలవంతంగా తీసుకుని పోతారు. దైవదూతలు నీ యొక్క సమయం వచ్చినప్పుడు నీ ప్రాణం ఎప్పుడైతే తీస్తారో, నీకు ఎవరికైనా ప్రాణం కోల్పోవడం, ప్రాణం పోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? లేదు. ఇష్టం లేదు కదా అని చెప్పి సాగుతుందా? లేదు. ప్రాణం పోతుంది. బలవంతంగా మనలను లాక్కుని, శరీరం ఉండకపోవచ్చు కానీ ఆత్మ ఉంటుంది కదా, బలవంతంగా దైవం వైపునకు లాక్కుని వెళ్ళడం జరుగుతుంది. మన సృష్టికర్త ఎవరైతే మనల్ని పుట్టించాడో ఆయన ముందు హాజరవడం జరుగుతుంది. ఆయన కలుసుకోవడం జరుగుతుంది. చేసిన కర్మలకు సంజాయిషి ఇచ్చుకోవడం జరుగుతుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అక్కడ అనుభవించడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.